ఏబుని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏబులాగానే అయిపోతే ఏంటి పరిస్థితి అంటే తెలుసుకోవాలి. ఏబులాంటి కష్టాలండి మావి అయ్యగారు, ఏబులాంటి కష్టాలండి మావి. మీకేం తెలుసుద్ది? బాగున్నారు, మా ఏ కష్టాలన్నా ఏబులాంటి కష్టాలంట. ఏబులాంటి కష్టాలు ఎవరైనా ఉన్నాయా చెప్పండి? చేయొద్దండి, ఎవరు ఉన్నాయా? ఏబులాంటి ఆస్తి లేదు, ఏబులాంటి కష్టాలు లేవు కదా. ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, ఎడ్లు బండ్లన్నీ కూడా పాడైపోయినాయి, గొర్రె మేకల గాడిదలన్నీ కూడా చనిపోయినాయి, గుంపులు గుంపులు వేల మీద ఉన్నాయి కదా. చివరికి దాసులందరూ చనిపోయారు. ఆ 10 మంది పిల్లలు కూడా ఆ యొక్క భోజనం చేస్తూ ఉండగా మిద్దె కూలిపోయి, అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మిద్దెలు కూలిపోయి వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. రాసి లేదు కానీ నిజంగా వాళ్ళ చేతుల్లో అన్నం అలాగే ఉందేమో, వాళ్ళ నోట్లో ఉన్న ఆహారం అట్లాగే ఉందేమో, అట్లాగే పడి చనిపోయారేమో. ఆ వాతావరణం ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో. కోడి చచ్చిపోతేనే ఆరాధన మానేసేవాళ్ళు, ఎద్దు చచ్చిపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడేవాళ్ళు, చిన్న చిన్న జంతువులు చచ్చి ఒక కుక్క చచ్చిపోతే కూడా దేవుడు మా కుక్కలు చచ్చిపోద్దని చెప్పి మరి అవమానంగా మాట్లాడే మనుషులు 10 మంది పిల్లలు చనిపోతే చివరికి ఆయన శరీరం కూడా మరి ఆ యొక్క కురుపులతో మొత్తం కూడా కుళ్ళిపోతూ మరి సిల్లా పెగులతో ఆ దురద తట్టుకోలేక వాటితో గోక్కుంటూ ఉంటే అలాంటి పరిస్థితి వచ్చిందా? ఏబులాంటి కష్టాలేనా కదా. చివరికి వాళ్ళ భార్య వచ్చి ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంటావు, అంతా అయిపోయింది మన పరిస్థితి, ఆస్తులు కూలిపోయినాయి, చివరికి ప్రేమించే బిడ్డలందరూ కూడా చనిపోయారు, చివరికి నీ శరీరం కూడా పాడైపోయింది, ఇంకా ఎందుకు దేవుడో దేవుడో దేవుడు అని ఇంకా దేవుని ఇడిచిపెట్టవా? యథార్థతను నువ్వు నిజాయితీని ఇంకా ఇడిచిపెట్టవా? ఎందుకు దూషించే దేవుణ్ణి? ఒకసారి చనిపోరాదా? ఆ మాటకి ఏమంటారంటే జనాలు, ఏబు భార్య ఎట్లాంటిదంట? చెడ్డదంట. ఏబు భార్య ఎట్లాంటిదంట? చెడ్డది. ఎంత మాట వేసిందని? చాలా చెడ్డది, చాలా చెడ్డది. నీ బిడ్డకి జ్వరం వస్తేనే దేవుడు విడిచిపెడతావే కదా, నీ బిడ్డ కడుపులు నొప్పి వస్తేనే ఇదైపోతావే, ఒక హాస్పిటల్లో 10,000 ఖర్చు అయితేనే దేవుడు ఉంటే మాకు ఎందుకు జరుగుతులే అంటావే కదా. ఇన్ని పోగొట్టుకుంటే ఆ అమ్మ బాధతో, ఆడమనిషి కాబట్టి తట్టుకోలేక బాధతో ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఏబు భార్య ఎట్లాంటిదంట? అర్థం చేసుకుంటే కదండి తెలిసేది, బాధ కలిగితే కదండి ఆ బాధ తెలిసేది. ఏ స్త్రీ అయినా తట్టుకోగలుగుతా చెప్పండి? ఏబు అంత పేరులో ఉన్నాడంటే ఆ ఊజు దేశంలో అంత నీతిమంతుడిగాను, అంత యథార్థవంతుడిగాను, అంత ఆస్తిపరుడుగాను అంత పేరు తెచ్చుకుని ఉన్నాడంటే, వీధుల్లో నడుస్తుంటే వంగి దండాలు పెడుతున్నారంటే ఈ భార్య సరిలేకపోతే చేయగలడా? ఆమె ఎంత సహకారం చేసి ఉంటుంది, ఎంత ఎంకరేజ్ చేసి ఉంటుంది, ఎంత గౌరవించి ఉంటుంది, ఎంతమంది ఆమె చేతితో భోజనం చేసి ఉంటారు, ఎంతమంది అన్నం తిని ఉంటారు, ఎంతమందికి అన్నం పెట్టిన అన్నదాతగా ఉండి ఉంటుంది అప్పట్లో. ఇన్ని ఒత్తిళ్లు తట్టుకోలేక మది చెలించి మెంట వచ్చినట్టు అయిపోయి ఆమె ఇంకా దేవుడేంటిలేండి దూషించి చనిపో అంటే ఆ ఒక్క మాటకి ఏబు భార్యాన్ని ఇలన చేసేసిన లోకం ఇది, ఇలనగా మార్చేశారు. ఏబు భార్య మంచిదండి, చాలా మంచిదండి. ఆ ఒత్తిళ్ళు ఎవరు తట్టుకోలేరు, ఊహిస్తే ఆ ఒత్తిళ్ళు ఎవరు తట్టుకోలేరు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఎవరు విడిచిపెట్టాడా? తర్వాత 200 ఆశీర్వాదం మళ్ళీ బిడ్డల్ని ఇచ్చి ఒక గొప్ప ఆ ఊజు దేశంలో అంత గొప్పతనాన్ని, ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం.